షడ్రకు మేషకు అబేద్నెగోల్ని మీ యొక్క నెబుకద్నెజరు ఒక దూరాయన పట్టణంలో ఒక విగ్రహాన్ని పెట్టి వారికి మొక్కండి అని చెప్పినప్పుడు ఏం చేశారమ్మా? మేము మొక్కమన్నారు. ఎవరన్నారమ్మా? మొగమాటం లేకుండా చెప్పారనమాట. నువ్వు మమ్మల్ని చంపినా కూడా మేము మొక్కం, మేము చచ్చిపోయినా చచ్చిపోతాం. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షించకపోయినా, ఆయన కాపాడకపోయినా నీ దేవతలు మాత్రం మేము పూజించమనంటే ఇంకా వేడి చేయండి, ఇంకా కూడా అక్కడ అగ్నిగుండాన్ని వేడి చేయండి అని చెప్తే ఇస్రే కూడా వేడికి తట్టుకోలేక చచ్చిపోయారట. 7 పాటు ఇంకొక వ్యక్తి తిరుగుతున్నాడట. ఆ దూరం నుంచి రాజు చూస్తూ, ఏంటి ముగ్గురిని కదా మనం వేసాము, 4వ వాడు ఎవరో తిరుగుతున్నారు చూడండి అని అన్నప్పుడు, అవును రాజుగారు అని చెప్పారట. వెంటనే లేపి ఆయన ఏం చెప్పాడు తెలుసా? షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క దేవుడే పూజారుడు. చూసావా? దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగో ఈ నలుగురు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళు భయపడటం లేదు, లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. రాజుని ఎవరైనా మాట్లాడగలరా? చెప్పండి, రాజుని మాట్లాడగలరా? మాట్లాడలేరు. మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? మా దేవుడు తప్పించి మాకెవరు కూడా గొప్పోడు కాదు అని చెప్పి, రాజా నువ్వు మమ్మల్ని చెప్తే చెప్పంటున్నారు. కాబట్టి మరి దానియేలు తనతో ఉన్న స్నేహితులు ఏమన్నారు? ప్రభు వెంటనే షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి మరి ఒకసారి నెబుకద్నెజరు ప్రకటించాడు. మన యొక్క